రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ కోరాం, ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోరాం, కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కోరాం. ఈ హత్యా రాజకీయాలకు సంబంధించి నెల రోజులు అయినప్పటికీ కూడా కేవలం నెల రోజుల వ్యవధిలోనే 30 హత్యలు జరిగినాయి, 300 వైసీపీ కార్యకర్తల కుటుంబాల మీద దాడులు జరిగాయి. ఇవన్నీ వాళ్ళందరికీ తెలియజేస్తాము అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చూడండి ఒకసారి సైలెన్స్ ఉండాలి బాబాయ్, అయిపోయింది ఆగండి. ఈ పేపర్ ఒకసారి చూడండి, నువ్వు చెప్పి దాన్ని చక్కని సందేశం ఇస్తాను. నేను కూడా క్షమించండి, నువ్వు అనాలి మీరు అనాలి, ఒక్కోసారి వచ్చేస్తుంటే ప్రేమతో. కనబడుతుందా లేదా ఇదే? ఓకేనా? ఇది చూద్దాం. 2019 నుంచి ఈ రికార్డ్స్ నుంచి తీసుకున్నా, ఈ చట్టంగా ఉన్నట్టు 2019 నుంచి 2024 మధ్యన జగన్ పాలనలో హత్యలు చూడండి సార్. క్రమ సంఖ్య 1, వివిధ కేటగిరీలు సంఖ్య 3, బీసీ 300 మంది, ఎస్సీ ఎస్టీలు 188 మంది, మైనారిటీ సభ్యులు 11 మంది, మహిళలు 991, పార్టీ కార్యకర్తలు 79, ఎన్నికల కోర్టు సమయంలో హత్యలు 13, ఎన్నికల తర్వాత జరిగిన హత్యలు 6, మొత్తం 1588. ఇది 2019 నుంచి 2024 వరకు కూటమి గెలిచిన చివరిలో కావచ్చు, దాని ముందు వరకు జరిగిన వివిధ రకాల క్యాస్టులు కానీ ఒక క్రమ సంఖ్య 1588 హత్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రమంలో జరిగినాయి. నేను ఈరోజు కూర్చొని నేను అనేస్తా, ఢిల్లీ పోతా, మోడీ గారితో మాట్లాడతా అనేది అవుతుందా? నేను జగన్మోహన్ రెడ్డి ఇద్దరం ఒకటే. ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి ఇద్దరం ఒకటే, కిరా కార్పి జగన్మోహన్ రెడ్డి ఇద్దరం ఒకటే. ఎవరు ఇప్పుడు మాజీ సీఎం అయితే, మాజీ ఉంటే ఎంత తేడా వస్తుంది తెలుసు నీకు? ఇప్పుడు నేను మాజీ సీఎం అంటున్నాడు అన్న. ఇప్పుడు అవును నేను అంటున్నానబ్బా, నా ఆలోచన దృష్టిలో జగన్మోహన్ రెడ్డి నేను ఒకటే. నేను ఏం చేయలేదు, ఆయన ఏం చేయలేడు. ఏమన్నా చేస్తే ఇంకో ప్రెస్ మీట్ పెడతా, నేనే మాట్లాడతా. ఏమీ చేయలేడు, చెంతకాయలు కూడా రాలవయ్యి. చెప్తున్నాడు కదా, మనిషి చచ్చిపోతే 15,000 ఇచ్చారా, 15,000 ఇచ్చారా, 15,000 ఇచ్చారా? అక్కడ తెలియదా మనిషి వ్యక్తిత్వం ఎలా ఉంది, సైకలాజికల్ ఎలా ఉంది? గుర్తుపెట్టుకో, ఇంకో 3-4 మంత్స్లో జగన్మోహన్ రెడ్డికి శస్త్రచికిత్స ఎర్రగడ్డలో కావాలి. ఇప్పుడు నుంచే టోకన్ తీసుకుంటే చాలా మంచిది, అందులో నో డౌట్. సీఎం పదవులుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడికైనా వెళ్ళాలన్నా పరదాలు కట్టుకుని అక్కడ చెట్లన్నీ చేశారు. అవును, నిన్న అదేం లేదు, మరి ఎలా వెళ్ళారు? ఏది నిన్న వినుకొని వెళ్ళారు కదా సార్. ఇప్పుడు పరదాల్లో లేవని ఎవరు చెప్పారు మీకు? పరదాల్లో లేకపోతే 10 మంది ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మాట్లాడితే తటకన కోపం ఎందుకు వస్తుంది? నీకు అది పరదాలు కాదా? 10 మంది ఉన్నారా ఇక్కడ? ఇదిగో ఎన్ని ఉన్నాయి, ఇదిగో ఇక్కడ మహా ఉంది, బిగ్ టీ ఉంది, TV5 ఉంది, ABN ఉంది. మీరు నాతో మాట్లాడుతూ ఉన్నారు, నేను గబగబ మీకు చెప్పేసి మీరు నన్ను ప్రశ్నించినప్పుడు నేను వెళ్ళిపోతే అది పరదాలు కాదా? పరదాల మాట బతకడం కాదా? అక్కడ పోయినాడు, ఏం మాట్లాడాలా? కాసేపు ఆడవాలి కదా, యాక్టింగ్ అన్నా చేయాలి కదా. పోయిందానికని యాడ్ చేసినాడా? యాక్టింగ్ అంటే నేనేం తప్పు అన్నోలే, కనీసం పోయిందానికి మన బాధ వచ్చినా బాధ రాకపోయినా ఎంతో కొంత బాధ రావాలి కదా. అది కూడా చేయలేదు కదా. రాష్ట్రపతి పరిపాలన రాదు వాడు చెప్తానండి. ఫైనల్గా ఇంతసేపు వరకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. ఫైనల్గా ఏంటంటే అతను 2019 నుంచి 2024 వరకు 151 మంది ఎమ్మెల్యేలు, అంటే ఒకరు వెళ్ళిపోయారు, కోటమిరెడ్డి సీతారెడ్డి గారు, ఆయన నచ్చక తీసేయండి. ఏ 150 చిల్లర ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరూ అవినీతి చేశారు, కొన్ని వేల కోట్ల రూపాయలు. వాళ్ళు ఏమనుకున్నారంటే రాబోయేది మనమే, రాబోయే 30 సంవత్సరాలు మనమే అని ఏ తప్పును కూడా కప్పి పెట్టే ప్రయత్నం చేయలేదు, కప్పి పెట్టలేదు, అలా వదిలేశారు. టు బి కంటిన్యూడ్. ఇప్పుడు నేను చెప్తున్నా, ఈ 5 సంవత్సరాల్లో 150 మంది ఎమ్మెల్యేలు జైలుకి వెళ్ళబోతున్నారు. బయలా నాకు తెలుసు, నెల్లూరులో నేను చూశాను, యంగగిరిలో చూసా, సూర్యాపేట చూసా, కోవూరు చూసా, కావలి చూసా, ఆత్మకూరు చూసా. 150 మంది వెళ్ళబోతా ఉన్నారు. మీరు అడిగిన దానికి ఒకటే, ప్రతి ఒక్కరూ అవినీతి చేశారు. నాకా నేను ఎప్పుడు ఏది అనుకోలేదు, నేను జీవితంలో ఏది అనుకోను, అంటే పోతా ఉంటా. మొన్న చెప్పి వెంకటేశ్వర స్వామిని ఇంకోసారి చెప్పండి. నేను పవన్ కళ్యాణ్ గారికి థ్రెట్ ఉందని చెప్పి ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది. మీరు ఇన్ని ఆరోపణలు చేస్తారు, మీకేమైనా థ్రెట్ వచ్చే అవకాశం ఉంది? నాకా
అన్నయ్య అడిగిన క్వశ్చన్ అంటే మళ్ళీ నేను మీకు చెప్పాలి, ఎందుకంటే అరిసి చేసినారు మధ్యలో. ఏం లేదన్నా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చి థ్రెట్ ఉంది, మరి నీకు లేదా అన్నాడు. ఆయనకే ఉన్నప్పుడు నాకెందుకు ఉండదు? ఏం స్వామి, అంతమంది బాడీ గార్డులు ఆ విధంగా క్యాడర్ పెట్టుకొని ఆయనకే ఉన్నప్పుడు నాకెందుకు ఉండదు? నన్ను మెడయించి చంపదాం అనుకుంటారు. ఆ దైవ సంకల్పం నా సంకల్పం కాబట్టి బతుకున్నాను అంతే. ఇది 100% కరెక్ట్, అందులో నో డౌట్. సరే, లాస్ట్ గా నిన్న జగ్గిరెడ్డి గారు ఎక్కడెక్కడి నుంచో తిప్పుకొచ్చి చిరంజీవి గారి ఫ్యామిలీ కట్టించారు ఏదో సంగారెడ్డి నుంచి. ఏంటి ఎక్కడ ప్రపంచంలో ఏది జరిగినా చిరంజీవి గారి ఫ్యామిలీకి ఎందుకు తగిలిస్తారు? ఏముందండి, ఇప్పుడు ఒక మనిషి మీద ఇగో ఉండొచ్చు. ఇప్పుడు ఆయన పార్టీ పెట్టి వెళ్ళిపోయినా కూడా ఏమి అంత అజాత శత్రువుగానే ఉన్నాడు తప్ప ఎవరు నా మాట అనేది లేదు. కాబట్టి నాలుగు మాటలు మాట్లాడితే తగిలిస్తే బాగుంటుందని ఉద్దేశం. పోసాన గారికి చిరంజీవి గారికి ఏం సంబంధం? శ్రీరెడ్డి చిరంజీవి గారికి ఏం సంబంధం? అనవసరమైన సంబంధాలన్నీ ఆడాడే జరుగుతుంటాయి. ఆడ బీఆర్ఎస్ కి టీడీపీ, మన బీఆర్ఎస్ కి వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధం? వాళ్ళ కడుపు మండింది కాబట్టి. వాళ్ళకి అయ్యా ఒకమాట చివరిగా విజయసాయి రెడ్డి గారు ఓడిపోవడానికి కారణాలు ఏంటి అన్నాడు. కారణాలు కాదు, దారుణాలు. నెల్లూరు జిల్లాలో ఉండే కాన్స్టిట్యున్సీలో, మొత్తం కాన్స్టిట్యున్సీలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఒక చరిత్ర ఉంది. ఒక హై స్థాయి పర్సన్. ఇలా ఏటూ ఉండే వ్యక్తి ఏటూ చెట్టు వ్యక్తి మీద గెలవడం కష్టం. చాలా చిన్నపిల్లలు అడిగిన నెల్లూరులో చెప్తారు, వేమిరెడ్డి గారిని తట్టుకునే శక్తి కానీ ఎవరికీ లేదు. అలా అని చెప్పి ఇతను నేర చరిత్ర ఉంది. కాబట్టి 2,60,000 ఓట్ల మెజారిటీతో ఆయన గెలిచాడు. అది ప్రత్యేకంగా చెప్పలే. ఆయన నచ్చక తీసేయండి. ఏ 150 చిల్లర ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరూ అవినీతి చేశారు, కొన్ని వేల కోట్ల రూపాయలు. వాళ్ళు ఏమనుకున్నారంటే రాబోయేది మనమే, రాబోయే 30 సంవత్సరాలు మనమే అని ఏ తప్పును కూడా కప్పి పెట్టే ప్రయత్నం చేయలేదు, కప్పి పెట్టలేదు. అలా వదిలేశారు, టు బి కంటిన్యూడ్. ఇప్పుడు నేను చెప్తున్నా, ఈ 5 సంవత్సరాల్లో 150 మంది ఎమ్మెల్యేలు జైలుకి వెళ్ళబోతున్నారు. బయలా నాకు తెలుసు, నెల్లూరులో నేను చూశాను, యంగగిరిలో చూసా, సూర్యాపేట చూసా, కోవూరు చూసా, కావలు చూసా, ఆత్మకూరు చూసా. 150 మంది వెళ్ళబోతా ఉన్నారు. మీరు అడిగిన దానికి ఒకటే, ప్రతి ఒక్కరూ అవినీతి చేశారు. నాకా నేను ఎప్పుడు ఏది అనుకోలేదు, నేను జీవితంలో ఏది అనుకోను, అంటే పోతా ఉంటా. మొన్న చెప్పి వెంకటేశ్వరని ఇంకోసారి చెప్పండి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.